హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ధాన్యలక్ష్మి అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఊరేగడానికి ఏసు కారు కావాలి. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడానికి మాత్రం ఒక్క కారు కూడా అక్కర్లేదా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ధాన్యలక్ష్మిని. వెంటనే ధాన్యలక్ష్మి నీకు కారు వద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్యని అయితే. అక్కడ ఉన్న కావ్య వెంటనే అన్ని విషయాల్లో సర్వ హక్కులు నాకు తాతయ్య గారు ఇచ్చారు అని చెప్తుంది ధాన్యలక్ష్మితో. ఆ మాటలకి అయితే ధాన్యలక్ష్మి చాలా షాక్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది కావ్య పైన. వెంటనే కావ్య నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ పక్కనే ఉన్న రుద్రాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది కావ్య పైన. ధాన్యలక్ష్మి కూడా అలా చూస్తూ షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది. అక్కడ చైర్లో కూర్చున్న అపర్ణ కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరి మధ్య మాట్లాడను చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. రాజ్ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు ధాన్యలక్ష్మిని మరియు కావ్యను. మరేం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.